అయోధ్య రామాలయం భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలలో ఒకటి. ఈ రామాలయం 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. ప్రకృతి రమణీయంగా ఉండటం కోసం 70% ప్రాంతాన్ని చెట్ల పెంపకానికి కేటాయిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో విశేషం ఏమంటే ఎక్కడా కొద్దిగా కూడా ఇనుము వాడలేదు. ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న మేకు కూడా వాడకపోవడం అద్భుతం కదా. ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ వాస్తు శైలిలో నిర్మిస్తున్నారు. 3 అంతస్తులుగా ఉండే ఈ మందిరం 392 స్తంభాలు మరియు 44 ద్వారాలను కలిగి ఉంటుంది. గర్భగుడిలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయం జనవరి 22న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ రామాలయ ప్రారంభోత్సవం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది మన కాలంలో జరుగుతుండడం మన అదృష్టం కదా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.